ధనుష్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ బాలీవుడ్ మూవీ తేరే ఇష్క్ మే ఘన విజయం సాధించిన ఈ సినిమా ఇప్పుడు ఆ యూనిట్ ని చిక్కుల్లో పడేసింది. ఈ సినిమా అనౌన్స్మెంట్ టైంలో యూనిట్ చేసిన కొన్ని కమెంట్స్ మొత్తం టీమ్ కి లీగల్ ట్రబుల్స్ తెచ్చిపెట్టింది. ఎలా అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన రాంజానా సినిమాతో తమిళ స్టార్ హీరో ధనుష్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఇదే కాంబినేషన్ లో వచ్చిన షామితాబ్ సినిమాకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకుంటూ గతేడాది తేరే ఇష్క్ మే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తేరే ఇష్క్ మే అనౌన్స్మెంట్ టైం నుంచే ఈ మూవీ రాంజానాకు సీక్వెల్ అన్నట్లుగా ప్రచారం చేసింది యూనిట్. ఫ్రమ్ ది వరల్డ్ ఆఫ్ రాంజానా అన్న హ్యాష్ ట్యాగ్ తోనే సినిమాను ప్రచారం చేసింది. దీంతో ఆడియన్స్ లో తేరే ఇష్క్ మే మూవీ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గతేడాది నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకొచ్చింది తేరే ఇష్క్ మే. రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా కూడా ఘన విజయం సాధించింది. కానీ ఇన్ని రోజుల తర్వాత ఈ మూవీ కారణంగా చిత్ర యూనిట్ చిక్కుల్లో పడింది. భారీ నష్టపరిహారం చెల్లించాలంటూ ఈరోజ్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. రాంజానా సినిమాను నిర్మించిన ఈరోజ్ సంస్థ తమ అనుమతి తీసుకోకుండానే తేరే ఇష్క్ మే రాంజానాకు సీక్వెల్ అని ప్రచారం చేశారని, ఆ ప్రచారం వల్లే సినిమా భారీ వసూళ్లు సాధించింది అంటూ కోర్టును ఆశ్రయించింది. 84 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. మరి ఈ విషయంలో తేరే ఇష్క్ మే టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.